హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 14. ఇంకా తప్పక ఒప్పుకుంది ధరణి. నీతో పాటు దీప్తి కూడా వస్తుందని చెప్తాడు సాకేత్. దీప్తి వస్తుందని తనకు కొంచెం ధైర్యంగా వచ్చింది. సాకేత్ పార్టీ ఏర్పాట్లు చూడ్డానికి ముందే వెళ్ళిపోయాడు. సూర్య ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ని మాత్రమే ఇన్వైట్ చేయమని సాకేత్కి చెప్పాడు. డిన్నర్లో వెరైటీ డిషెస్తో పెట్టించాడు. మగవాళ్ళకి మందు ఒక పక్కన పెట్టించాడు. అందరూ వచ్చిన తర్వాత సూర్య ఎవరు ఇబ్బంది పడకుండా ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేయమని చెప్తాడు. సూర్య అలా చెప్పగానే కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వి ఎంజాయ్ చేస్తారు. ధరణి బాబుని రెడీ చేసి కూర్చొని ఆలోచిస్తుంది. తనకి పార్టీకి వెళ్ళడానికి ఎందుకో ఇష్టం లేదు. తనకి గుండెల్లో అలజడి మొదలయింది. తను ఎప్పుడు బయటకి వెళ్ళినా తనకి ఎప్పుడు మంచి జరగలేదు. ఇప్పుడు వెళ్తే ఏం జరిగిద్దో అని భయపడుతుంది. ధరణి, మీ అన్నయ్య కార్ పంపించాడు, వెళ్దాం పదా అని పిలుస్తుంది దీప్తి. వదినా, నాకు రావాలని లేదు, నువ్వు అన్నయ్యకు చెప్పొచ్చు కదా అని అంటుంది ధరణి. ఏంటి, నేను మాట్లాడాలా? నువ్వు ఇలా అంటావని మీ అన్నయ్యకి తెలుసు, అందుకు మీ అన్నయ్య చెప్పాడు, నిన్ను ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పాడు. అయినా ఎందుకు భయం, నేను నీతో ఉంటా పదా, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఆఫీస్ దగ్గరికి. సాకేత్ నిమిషానికి ఒకసారి ఎంట్రన్స్ వైపు చూడడం సూర్య గమనించి, ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నీకు చెప్పాను కదా మా చెల్లి, తను కూడా మన కంపెనీలో ఎంప్లాయ్ కదా, తనని కూడా రమ్మని చెప్పాను, ఇంకా రాలేదని చూస్తున్నా అని అంటాడు సాకేత్. రావాలనుకుంటే వస్తుంది, నువ్వెలా అందరికీ ఏం కావాలో చూడుపో అని పంపిస్తాడు సూర్య. సూర్య ఒక సైడ్ సోఫాలో కూర్చొని జ్యూస్ సిప్ చేస్తూ పార్టీలో ఉన్న అందరినీ గమనిస్తూ ఉంటాడు. సూర్య బ్లాక్ కలర్ సూట్ వేసుకొని చాలా అందంగా ఉన్నాడు. అమ్మాయిలు సూర్యని దొంగ చూపులు చూస్తూ లైన్ వేస్తుంటారు. సూర్య ఎంట్రన్స్ దగ్గర చూస్తే గ్రీన్ కలర్ శారీలో అందంగా ఉన్న ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. తనని చూసి షాక్, లేచి నించొని చూస్తున్నాడు. తనని చూడగానే తన కళ్ళల్లో సన్నటి నీటి పొర ఏర్పడింది. ఎప్పటినుండో తన కోసం వెతుకుతుంటే తనే నా ముందుకు వచ్చింది అని మనసులో అనుకుంటాడు. ఆనందంగా తన దగ్గరికి వెళ్తున్న టైంలో, ధరణి ఇప్పుడేనా రావడం అని అడుగుతాడు సాకేత్. అవును అన్నయ్య అని చెబుతుంది ధరణి. నీ మేనల్లుడు రెడీ అవ్వడానికి టైం సరిపోయింది, అందుకే లేట్ అయ్యిందని చెబుతుంది దీప్తి. ఏం కాదు, నువ్వు మేకప్ వేసుకోవడానికి లేట్ అయిందని చెప్పు. అది చెప్పకుండా నా మేనల్లుడి మీదకి నెట్టేస్తావా అని అడుగుతాడు సాకేత్. నేను మేకప్ వేసుకోలేదు, ఇంటికి వచ్చాక నీ పని చెప్తా అని వార్నింగ్ ఇస్తుంది దీప్తి. దీన్ని అనవసరంగా గెలికా అని మనసులో అనుకొని, ధరణి మన బాస్ని పరిచయం చేస్తా రా అని తనని సూర్య దగ్గరికి తీసుకువెళ్తాడు. సూర్య ధరణిని చూసి దగ్గర నుండి మనసంతా సంతోషంలో తేలిపోయింది. నువ్వు సాకేత్ దగ్గరే ఉన్నావని తెలిస్తే ఎప్పుడో నీ ముందుకు వాలేవాణ్ణి అని అనుకుంటూ
ధరణి దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. ఈలోగా సాకేత్ సూర్య దగ్గరికి వచ్చి, సూర్య, తనే నా సిస్టర్ ధరణి. ధరణి, తను సూర్య సార్, మన కంపెనీకి CEO అని పరిచయం చేస్తాడు. సూర్య తన ఎక్విప్మెంట్ లోపల దాచుకొని పైకి నార్మల్గా ఉంటూ తన చెయ్యి ముందుకు చాపుతాడు. ధరణి నమస్కారం చేసేదల్లా సూర్య చెయ్యి ఇవ్వడం చూసి తను చెయ్యి కలుపుతుంది. ధరణి మొత్తానికి తన చేతి స్పర్శ తగలగానే సూర్య శరీరం మొత్తం పులకరించిపోయింది. ధరణి తన చేతిని తీసుకుందామనుకుంటే చాలా గట్టిగా పట్టుకుంటాడు. తన ఇబ్బందిని గమనించి అయిష్టంగానే వదిలేశాడు. ధరణి బాబు ఏడవడం చూసి దీప్తి దగ్గర నుండి తీసుకొని ఓదారుస్తుంది. ధరణి చేతిలో బాబుని చూసి ఎవరు అని అడుగుతాడు సూర్య. ధరణి కొడుకు అని చెప్తాడు సాకేత్. ఆ మాట వినగానే షాక్ అవుతాడు. ధరణి కొడుకు అని తెలియగానే సూర్య షాక్ అయ్యాడు. తను సింగిల్ మదర్ అని సాకేత్ ముందు చెప్పడం వల్ల నార్మల్ అయ్యాడు. ధరణి, అక్కడ రూమ్స్ ఉన్నాయి. నువ్వు బాబుకు పాలు పట్టు. దీప్తి, నువ్వు తనని తోడుగా వెళ్ళు అని పంపిస్తాడు సాకేత్. వెళ్తున్న ధరణి చూసి చాలా బాధపడతాడు సూర్య. ధరణి బాబుకు ఫీడ్ చేసి బయటకు వచ్చి దీప్తి, ధరణి ఇద్దరూ ఒక పక్కన కూర్చుని ధరణి చుట్టూ వాతావరణం చూసి మళ్ళీ గతం గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరు చూడకుండా తుడుచుకుంది. కానీ సూర్య చూసేశాడు. వచ్చినప్పటి నుంచి సూర్య ధరణిని గమనిస్తున్నాడు. సాకేత్ని అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. దీప్తి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్తుంది. ధరణి ఒంటరిగా ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు సూర్య. మిస్ ధరణి, మీరు ఏం తీసుకోలేదు అని వెయిటర్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు సూర్య. వద్దు సార్, బయటవి తిన్నా తాగినా బాబు హెల్త్ పాడవుతుంది అని చెబుతుంది ధరణి. ఏంటి అని తను బాబుకు పాలు ఇస్తుందని గుర్తుకొచ్చి సైలెంట్ అవుతాడు. ఏం మాట్లాడాలి అని సూర్యకు అర్థం కావడం లేదు. తనతో మాట్లాడాలని ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక చూస్తున్నాడు. బాబు ఏడవడం చూసి ధరణి దాయిస్తుంది, కానీ ఏడుపు ఆపడం లేదు. ఈలోగా దీప్తి వచ్చి తీసుకొని ఎత్తుకుంటుంది. అయినా ఏడుపు ఆపడు. దీప్తి దగ్గర నుండి బాబును తీసుకొని సూర్య ఎత్తుకుంటాడు. సూర్య మొహం చూడగానే ఏడుపు ఆపేసి నవ్వుతున్నాడు ధరణి వాళ్ళ బాబు. బాబు ఏడవడం ఆపేసి నవ్వడం చూసి ధరణి, దీప్తి ఆశ్చర్యపోయారు. బాబు ఎవరి దగ్గరకు వెళ్ళాడు? 3 నెలలు అలవాటైనా దీప్తి దగ్గర కూడా 5 నిమిషాలు మించి ఉండడు. అలాంటిది సూర్య దగ్గర వెళ్ళగానే ఏడుపు ఆపేసి నవ్వడం చూసి ధరణి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అన్నయ్య, వీడు నీ దగ్గర రాగానే ఏడుపు ఆపేశాడు. కొత్త వాళ్ళ దగ్గర వీడు వెళ్ళడు కదా ధరణిని అడుగుతుంది దీప్తి. బాబు తన దగ్గరకు రావడం సూర్యకి చాలా హ్యాపీగా అనిపించింది. బాబుని ఎత్తుకొని పార్టీ జరిగే ప్లేస్కి కొంచెం దూరంగా తీసుకువెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తూ తిప్పుతున్నాడు సూర్య. ధరణికి ఇంకా షాక్లో ఉంది. తన కొడుకు పరిచయం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏడవకుండా ఉండడం. బాబును తీసుకువచ్చి ధరణికి ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని దీప్తితో మాట్లాడుతూనే ధరణిని దొంగచూపులు చూస్తున్నాడు సూర్య. సూర్య స్టాఫ్లో ఒక అమ్మాయి, హే
అటు చూడండి, సూర్య సార్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అని చెబుతుంది. అవును, కానీ తను సాకేత్ సార్ వాళ్ళ వైఫ్ కదా. సార్ తనని సిస్టర్లా చూస్తారు, అందుకే క్లోజ్గా మాట్లాడుతున్నారేమో అని చెబుతుంది. ఇంకొక అమ్మాయి పక్కన శారీ కట్టుకున్న అమ్మాయితో కూడా క్లోజ్గా మాట్లాడుతున్నారు. మనకి ప్రొజెక్టర్ గురించి మీటింగ్ పెట్టినప్పుడు మనకు చాలా సీరియస్గా మాట్లాడతారు, కనీసం నార్మల్గా కూడా మాట్లాడరు. ఆ అమ్మాయితో చిరునవ్వుతో మాట్లాడుతున్నారు అని చెబుతుంది. మిగతా వాళ్ళతో కూడా చూసి అవును వాళ్ళ రిలేటివ్స్ ఏమో అందుకే ఫ్రీగా మూవ్ అవుతున్నారు అని అనుకుంటున్నా. కానీ ఒక అమ్మాయి చెబుతుంది, కనీసం సార్ మనతో నార్మల్గా మాట్లాడితే చాలు అని అనుకునే వేరే మాటల్లో పడిపోయారు. డిన్నర్ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సాకేత్, ధరణి, దీప్తి ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.